హాయ్ అండి. శనగదుంపతో అయితే నేను బియ్యం పిండి అలాగే మొక్కజొన్న పొత్తు పిండితో అయితే నేను ఒకటి చేస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం రండి. ఇదిగోండి ఇలా చెక్కేసుకోవాలి, కూర తీసుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం బెల్లం తీసుకున్నాను, మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగాన. ఇలా తీసుకున్నాను కదండి. అలాగే ఇప్పుడు ఇవన్నీ కలిపి దీంట్లో వేస్తున్నాను. లోలక కలిపడం కూడా బెల్లం, లోలక కలిపడం, మొక్కజొన్న పొత్తు పిండి, బియ్యం పిండి. ఇప్పుడు నువ్వులు కలుపుకోకూడదు, పక్కన పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇదిగోండి చేతిలో తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలి. చేసుకున్నాక నువ్వులు లెవెల్ కనుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా చేసుకున్నాను కదా. ఆయిల్ అయితే పెట్టుకున్నాను, వేడవుంది కదండి. ఇప్పుడు అయితే ఈ సిమ్ముల్లో చిన్న మంట పెట్టుకోవాలి. చూసారండి, ఎక్కువ తిప్పేసుకోకూడదు, ఎందుకంటే నువ్వులు అన్నవి ఊడిపోతాయి. ఇంకా ఏగనివ్వాలి. చూసారు, ఇంకా ఏగనివ్వాలండి. చూసారండి, మనము కంచేపు ఎగ్గిదాకా ఉంచుకుంటా నువ్వులు అన్నవి ఊడు. ఇప్పుడు వస్తే తీసేస్తాను ఎగ్గుకొని కాబట్టి. ఇంకోండి ఈ పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి.